హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాట్స్ పిచ్చోడు. సో ఎప్పటిలాగానే నాకున్న ఈ 0% నాలెడ్జ్ తో 100% కాన్ఫిడెన్స్ గా మరెన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ని మళ్ళా మీ ముందుకు తీసుకొచ్చేసా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. సారీ ముందుగా లెట్స్ ప్లే ది ఇంట్రో. సింగపూర్ ఎయిర్లైన్స్ అది 26 అక్టోబర్ 2015 లో ఈ సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఒకటి ఆస్ట్రేలియాలోని స్వీడన్ నుంచి మలేషియాకు వెళ్తున్న ఒక ఫ్లైట్ లో 2186 గొర్రెల్ని తీసుకెళ్తున్నారు. గొర్రెల అంటే నా ఫ్రెండ్స్ కింద తీసుకెళ్తున్నారా ఏంటి? కాదేమో, షీప్స్ అయి ఉంటాయిలే. అగైన్ సారీ పార్ట్ ఆఫ్ ది జోక్, జేకే జస్ట్ కిడింగ్. ఇంకా ఫ్యాక్ట్ లోకి వెళ్ళిపోతే ఆ ఫ్లైట్ లో ఆ షీప్స్ ని తీసుకెళ్తున్నప్పుడు ఆ ఫ్లైట్ లో అనుకోకుండా స్మోక్ డిటెక్టర్ ఆన్ అయ్యి ఆ ఫ్లైట్ లోని పైలట్స్ కు ఒక అలర్ట్ ని పంపింది. అంటే ఆ ఫ్లైట్ లో ఎక్కడో ఫైర్ అవుతుందని పైలట్స్ కి సిగ్నల్స్ ని పంపింది. దీని వల్ల ఆ పైలట్స్ ఆ ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఆ ఫ్లైట్ ని ల్యాండ్ చేశాక ఆ ఫ్లైట్ మొత్తాన్ని చెక్ చేశారు, కానీ ఆ ఫ్లైట్ లో ఫైరింగ్ అవుతున్నట్టు వాళ్ళకు ఎక్కడా కనిపించలేదు. ఆ ఫ్లైట్ కూడా ఫుల్ కండిషన్ లోనే ఉంది. మరి ఆ స్మోక్ అలర్ట్ ఎందుకు వచ్చిందో అని వాళ్ళకు అర్థం కాలేదు. ఆ ఫ్లైట్ ని 2.5 గంటల తర్వాత టేక్ ఆఫ్ అయ్యి మలేషియాకు చేరుకుంది. కానీ దాని తర్వాత వాళ్ళకు అర్థమైన విషయం ఏమిటంటే ఆ ఫ్లైట్ లో ఉన్న షీప్స్ ఫ్రాట్స్ ని వేయడం వల్ల, అంటే ఆ గొర్రెలు పిత్తడం వల్ల ఆ స్మోక్ అలర్ట్ ఆన్ అయ్యింది అని తెలుసుకొని వాళ్ళ తలని వాళ్ళు పట్టుకున్నారు. 71 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక ఆఫ్రికన్ వ్యక్తి గత 55 సంవత్సరాల నుంచి తనను తను లాక్ చేసుకున్నాడు. అది ఎలా అంటే తన ఇంట్లోకి ఎవరు రాకుండగా తన ఇంటి డోర్ ముందర కట్టెలతో కట్టుకొని ఇలా తనను తను లాక్ చేసుకున్నాడు. 55 సంవత్సరాల నుంచి తనను తను ఎందుకు లాక్ చేసుకున్నాడో తెలుసా? తనకు ఉమెన్స్ అంటే భయం అంట. అందుకని తను ఈ నిర్ణయం తీసుకున్నాడు. అవును, ఈ 71 సంవత్సరాలు ఉన్న ఈ ఆఫ్రికన్ వ్యక్తికి తనకు ఆడవాళ్ళంటేనే ఒక ఫియర్ ఉందంట. తనకు ఉండే ఫియర్ ఎలాంటిదంటే తను ఆడవాళ్ళతో మాట్లాడడం లేదా కలవడం లాంటివి చేస్తే ఫియర్ కాదు. అసలు తను ఆడవాళ్ళని చూడ్డానికే భయపడి గడిచిన 55 సంవత్సరాల నుంచి తను తన ఇంట్లో నుంచే బయటికి వచ్చేవాడే కాదు. తన ఇంట్లోకి కూడా ఎవరిని రానిచ్చేవాడే కాదు. 55 సంవత్సరాల నుంచి తనను తను లాక్ చేసుకున్నాడు. సరే, మరి తనకు ఫుడ్ ఎలా దొరికేదో తెలుసా? తను ఉండే ఆ ఏరియాలోనే అమ్మాయిలు తనతో కలవకుండా ఫుడ్ ని తన ఇంట్లోకి విసిరేవాళ్ళు. ఆ ఫుడ్ నే తీసుకొని తను తినేవాడు. ఇలా తనకు ఫుడ్ దొరికేది. తను ఇలా అమ్మాయిల్ని చూసి భయపడడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే తనకు వేరే రేర్ డిసీజ్ అయిన గైనోఫోబియా అనే డిసీజ్ ఉండవచ్చు. అంటే ఈ డిసీజ్ ఉన్నవాళ్ళు ఇలా అమ్మాయిలు అంటేనే భయపడతారు. నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూస్తున్న మీలోని ఎవరైనా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం బాధ్యత మీది. అరే, ఇన్ని రోజులు ఇలాంటి ఫ్యాక్ట్స్ కదరా మనం మిస్ అయ్యింది అని మీరు అనుకునేలా చేసే బాధ్యత మాత్రం నాది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మరి అయితే నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్ళిపోదాం. బేసిక్ గా ఎంతో లక్ ఉన్న వాళ్ళు లాటరీని గెలుచుకుంటారు. ఒక లాటరీని గెలుచుకుంటేనే అరే ఎంత లక్ ఉంటే $1 మిలియన్ లాటరీని గెలుచుకున్నాడ్రా అని అనుకుంటాం. అలాంటిది ఒక అమ్మాయి ఒకసారి కాదు లేదా 2 సార్లు కాదు, ఏకంగా 4 సార్లు లాటరీని గెలుచుకుంది. మరి తనకు అంత లక్ ఉందంటారా? అయితే తెలుసుకుందాం పదండి. టెక్సాస్ కు చెందిన ఈ అమ్మాయి పేరు జోన్ ఆర్ జింతార్. తన వయసు 63 సంవత్సరాలు. తను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో PhD చేసింది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీనా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ కదా. హే, మన హీరో రామ్ కదా, ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ వచ్చిన యూనివర్సిటీ కదా. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. తను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో PhD చేయడం వల్ల ఆ లాటరీ యొక్క గేమ్ అల్గారిథం అర్థం చేసుకొని తను 4 సార్లు ఆ లాటరీని గెలుచుకుంది. తను ఫస్ట్ లాటరీ విన్ లో 5.4 మిలియన్ ని, సెకండ్ లాటరీ విన్ లో 2 మిలియన్ ని, థర్డ్ లాటరీ విన్ లో 3 మిలియన్ ని, ఫోర్త్ టైం లాటరీ విన్ లో $10 మిలియన్ ని గెలుచుకుంది. 4 లాటరీల అమౌంట్ ని కలిపితే టోటల్ గా $20.4 మిలియన్ ని గెలుచుకుంది. అయితే అర్జెంట్ గా నేను కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి PhD అయినా లేకపోతే మన హీరో రామ్ లక్క ఎథికల్ హ్యాకింగ్ అయినా నేర్చుకోవాలి. లైఫ్ సెట్.
మన ఇండియాలోని ఒక హోటల్లో మీరు గనక ఆ హోటల్లోని పరోటాలు గనక తింటే మీరు మీ లైఫ్ టైంలో ఎన్నిసార్లు ఆ హోటల్ కి వెళ్ళినా మీరు ఫ్రీగానే ఆ హోటల్లో ఫుడ్ ని తినొచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. మీరు రోజంతా 3 పూటలు అక్కడే తింటున్నా సరే మీరు బిల్ కట్టాల్సిన అవసరం లేదు. ఆగండి, ఎక్కడికి? అప్పుడే రెడీ అయ్యి ఆ హోటల్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అయితే పూర్తిగా ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత డిసైడ్ కాండి. ఇంకా ఫ్యాక్ట్ లోకి వెళ్ళిపోతే ఆ హోటల్ ఉండేది ఢిల్లీలో. ఈ హోటల్ పేరు తపస్య. ఈ తపస్య హోటల్లో 3 పరోటాలు 50 నిమిషాల్లో గనక తినగలిగితే మీరు మీ లైఫ్ టైమ్ లో ఎన్నిసార్లైనా ఆ హోటల్ కి వెళ్ళి ఫ్రీగా ఫుడ్ ని తినొచ్చు. బిల్లు కట్టవలసిన అవసరమే లేదు. అంతేకాకుండా 1 లక్ష రూపాయలు ప్రైజ్ మనీని కూడా ఇస్తారు. ఇంత పెద్ద ఆఫర్ పెట్టారంటే ఒకసారి ఆలోచించండి, అక్కడ పరోటాలు ఎంత పెద్దవిగా ఉంటాయో. మరి అక్కడికి వెళ్ళి ఆ 3 పరోటాలని తినగలరా? అయితే ఇప్పుడు డిసైడ్ కండి. అన్నట్టు ఆ హోటల్ పేరు గుర్తుంది కదా, తపస్య. ఇది ఢిల్లీలో. ఆ హోటల్ ఓనర్ తన కూతురు పేరైన తపస్యని ఆ హోటల్ కు పెట్టాడు. ఈ 3 పరోటాల ఛాలెంజ్ ని కూడా తన కూతురు తపస్యనే ఇచ్చిందంట. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ రోజు మీరు విన్న ఈ ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ని ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేసి ఉంచాను. మీరు ఇంతకు ముందు ఎప్పుడు వినని ఫ్యాక్ట్స్ గురించి ఆ వీడియోస్ లో చెప్పాను. కాబట్టి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ ప్రతి యూట్యూబర్ అడిగినట్టుగానే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ తో మళ్ళా మీ ముందు ఉంటాను. మరి ఇంకా వెళ్ళొస్తానే. టాటా, గుడ్ బై.